హలో ఫ్రెండ్స్, జీవితం ఒక వలయం లాంటిదని చెబుతారు. అలాంటి ఉదాహరణే పవన్ సెరావత్ వేలం సమయంలో ప్రత్యక్షమైంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 పీకేఎల్ వేలంలో తమిళ తలైవాస్ పవన్ సెరావత్ను షాకింగ్ ధర అయిన 59.5 లక్షలకు సొంతం చేశారు. ఈ డీల్ కుదరడానికి ముందు వేలం గదిలో భారీ డ్రామా సాగింది. భారత జట్టు కెప్టెన్ అయిన పవన్ సెరావత్ వేలంలో వచ్చిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. అందరూ ఈ హై ఫ్లయర్ను తమ జట్టులోకి తీసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూశారు. పవన్ సెరావత్కు బేస్ ప్రైజ్ 30 లక్షలు కాగా, ఆశ్చర్యకరంగా ఒకప్పుడు లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడైన ఆయనపై మొదట ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ ఇది ఒక వ్యూహం కావచ్చని అనిపించింది. ఎందుకంటే దబాంగ్ ఢిల్లీ మొదటగా 30 లక్షల వద్ద బిడ్డింగ్ ప్రారంభించింది. వెంటనే బెంగాల్ వారియర్స్ పోటీలోకి వచ్చారు. వారు హై ఫ్లయర్ కోసం బిడ్డింగ్ను మళ్లీ పెంచుతూ పోరాడారు. ఢిల్లీ గత ఏడాది బెంగాల్ కెప్టెన్ ఫజల్ను దక్కించుకోవడంతో రెండు జట్ల మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. కానీ బెంగాల్ తేలికగా వదిలేయడానికి సిద్ధంగా లేకుండా పవన్ కోసం 50 లక్షల వరకు బిడ్డింగ్ చేస్తూ పోటీకి దిగింది. చివరికి 7వ సీజన్ ఛాంపియన్లు వెనక్కి తగ్గగా తమిళ తలైవాస్ పోటీకి వచ్చారు. పవన్ ఇప్పటికే తలైవాస్ తరపున ఆడిన ఆటగాడే కావడంతో వారు వెంటనే నిరంతరం బిడ్లు పెంచుతూ పోరాడారు. ఈ పోటీ త్వరగా ముగిసింది. ఢిల్లీ 59.50 లక్షల వద్ద వెనక్కి తగ్గింది. తమిళ తలైవాస్ ఆ ధర వద్ద పవన్ను దక్కించుకున్నారు. వేలం ముగిసిన వెంటనే ఎఫ్బిఎం కార్డు విషయంపై కోచ్ సంజీవ్ బలియాన్ సహచరుల ముఖాల్లో ఉత్కంఠ కనిపించిన తెలుగు టైటన్స్ దీన్ని స్పష్టంగా తిరస్కరించడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. వెంటనే తమిళ తలైవాస్ శిబిరంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే వారు తమ అదృష్టాన్ని తిరిగి పొందారు. పవన్ సెరావత్ సీజన్ 9లో తమిళ తలైవాస్ జట్టులో భాగంగా ఉన్న గాయం కారణంగా కేవలం 10 నిమిషాలే ఆడగలిగాడు. అయినప్పటికీ ఆ సీజన్లో తమిళ తలైవాస్ తొలిసారిగా ప్లే ఆఫ్స్కు చేరారు. 7 సంవత్సరాలలో వారు ఏకైక ప్లే ఆఫ్స్ ప్రయాణం అదే. ఇప్పుడు ఈ జోడీ పీకేఎల్ సీజన్ 12లో మళ్లీ అదే విధంగా రాణించాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది. పీకేఎల్ చరిత్రలో గొప్ప రికార్డు కలిగిన పవన్ సెరావత్ ఈ సీజన్లో ఇతర జట్లకు తన స్థాయిని మళ్లీ చాటాలని చూస్తున్నాడు. సో ఫ్రెండ్స్, తమిళ తలైవాస్ జట్టు పవన్ సెరావత్ను ఎవరు ఊహించని విధంగా కేవలం 59.50 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇది అందరూ కబడ్డీ ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పీకేఎల్ ఫ్యాన్స్ కి, కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, పీకేఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.